తెలంగాణలోని ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తుందన్నారు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్ల సమస్యలు తనకు తెలుసని, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అడిగాం ఆల్రెడీ చెప్పేసి మినిస్టర్ గారు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాను. ప్రజలకు హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన రెండవ రోజు నుంచి ఏ కార్యక్రమాలు అయితే చేపట్టామో మా కమిషనర్ గారు, మా వ్యవస్థ అంతా ఏవైతే లాంచ్ చేసి ప్రజల్లోకి వెళ్ళిన ఈ కార్యక్రమాల మీద ప్రజల్లో స్పందన మా మీడియా మిత్రులు పేజీలకు పేజీలు రాస్తుంటారు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఒక పేజీలో సారాంశాన్ని ఒక పిక్చర్లో చూపించగలుగుతారు ఫోటో తీసే మా ఫోటోగ్రాఫర్ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. అంటే అది నిజంగా ఈ ఫోటో ప్రతిరోజు మార్నింగ్ పేపర్ చూసే అలవాటు నాకు. ప్రతిదీ మ్యాటర్ పూర్తిగా అన్ని పేజీలు చదవలేము, కానీ అన్ని పిక్చర్స్ చూస్తాం. అది ఆ పిక్చర్ యొక్క గొప్పతనం, అది ఆ ఫోటోగ్రాఫర్ యొక్క నైపుణ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని రెండు కళ్ళలా చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వాటన్నిటినీ ఈ గడిచిన 8 నెలల నుంచి మార్పులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నాకు ఒక 15-17 నిమిషాల్లో మేము పడ్డ కష్టం, 8 నెలల నుంచి పడ్డ కష్టాన్ని కంటికి కొట్టొచ్చినట్లు ఇప్పుడు నాకు చూపించారు. అంటే అది ఫోటోగ్రాఫర్గా మీకున్న గొప్పతనం. అదే మా జర్నలిస్ట్ సోదరులు ప్రతి పేపర్లో సుమారుగా అదే 16 పేజీలో, 18 పేజీలో, 20 పేజీలో మ్యాటర్ ఉంటుంది. దాంట్లో 15 to 18% పిక్చర్స్ ఉంటాయి. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా మోర్ దాన్ 80% ప్రింట్ ఉంటుంది. ఈ ప్రింట్ చదివేది చాలా తక్కువ. మనం ఈ పిక్చర్స్ చూసే ఆ సారాంశం ఏంటో మెయిన్ హెడ్లైన్ చూసి ఫాస్ట్గా ముందుకు మూవ్ అయిపోతున్న ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నిజంగా కళని అభిమానించడంతో పాటు దాంట్లో మీకున్న ప్రావీణ్యతను చూపిస్తూ అద్భుతంగా కంటికి కొట్టొచ్చినట్లు ప్రతిబింబించేటట్లు ఏవైతే మీరు తీసే పిక్చర్స్ ఉన్నాయో మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అభినందిస్తూ, మీతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ సోదరిమణులను కూడా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర మంత్రిగా, ఈ ప్రభుత్వ పక్షాన, నా పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఫోటోగ్రాఫర్స్లో కూడా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలు కూడా ఉన్నాయి. మా మిత్రులు ఇచ్చినట్లు తప్పకుండా ఇది వేదిక కాదు, కానీ తప్పకుండా మీ సమస్యలను కూడా మీ మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను. మీ సమస్యలను కూడా పరిష్కరించే దాంట్లో పాజిటివ్గా ఈ ప్రభుత్వం ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ ఫోటోగ్రాఫ్ వ్యవస్థ సోదరులందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్ కష్టాలు అన్ని ఇన్ని కావన్నారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి.
ఫోటోలు లేని దినపత్రికను ఊహించలేమన్నారు. మిగతా జర్నలిస్టులు పత్రికలకి టెలివిజన్కి రాసేటటువంటి జర్నలిస్టులు ఎలాగో ఫోటో జర్నలిస్టులు అంతే. కొన్ని సందర్భాలలో మా మిత్రుల కన్నా జర్నలిస్టుల కన్నా ఫోటో జర్నలిస్టులు చేసే కృషి ఉందే, గ్రాస్ రూట్ లెవెల్కి సీన్ దగ్గరికి వెళ్ళి లాఠీ చార్జీలు, పెల్టింగ్ ఆఫ్ స్టోన్స్ వీటన్నింటినీ భరించే వ్యక్తి ఫోటోగ్రాఫర్. మేము తప్పించుకుంటాం, కవరేజీలో రాళ్ళు పడుతుంటే పక్కకు వెళ్తాం కవరేజీలో, కానీ ఫోటోగ్రాఫర్లు పక్కకు వెళ్ళైనా తినైనా కవరేజ్ చేయాల్సినటువంటి పని. అందుకే ఫొటోస్ లేకుంటే న్యూస్ పేపర్ లేదు. వితౌట్ ఫొటోస్ పేపర్ని ఊహించండి ఎట్లా ఉంటుందో. ఏ ఫోటో, యాక్షన్ ఫోటో పర్టికులర్లీ